ఈ రకంగా బీఆర్ఎస్ నాయకుల మీద ఎందుకు ఈ పోలీసులందరూ కూడా మరి ఇక్కడ అటెంప్ట్ మర్డర్లు కేసులు పెడతా ఉన్నారు, ఒక దిక్కు కోర్టులు మొట్టికాయలు వేస్తా ఉన్నారు, ఎందుకు చేస్తా ఉన్నారు అని అంటే ఇక్కడ అధికారం పూర్తిగా దుర్వినియోగం అవుతా ఉన్నది. ఇక మంత్రి గారి పరిపాలన మంత్రిలో ఇక ఇంత చక్కగా సాగుతా ఉన్నది. ప్రజలారా ఒక్కసారి గమనించుంది. దీన్ని ప్రశ్నించే నాయకుడు ఉంటే ఆ నాయకుడిని ఏ విధంగా కుక్కలతోటి ఏ విధంగా తిట్టిస్తున్నాడో కూడా చూడండి. మరి ఇక్కడ ఈ రకంగా మరి చెప్పులు పెట్టి ఇది ఇలా టైటిల్ తమ్మునేలు చూస్తే అరే మధుగా నోరు అదుపులో పెట్టుకోట. ఇంత చక్కటి భాషతోటి మన చక్కటి చదువుకున్నటువంటి సంస్కారవంతమైనటువంటి మరి ఇక్కడ మన మంత్రి శ్రీధర్ బాబు గారు ఇక్కడ సాగిస్తున్న సంస్కారవంతమైన పాలన ఏ విధంగా ఉన్నదో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇంతటి నీచ రాజకీయాలు అవసరమా శ్రీధర్ బాబు? ఇవాళ నువ్వే ప్రజలకు అందుబాటులో ఉంటే, నువ్వే నిజంగా ప్రజలకు అభివృద్ధి చేసి ఉంటే ప్రజలందరూ కూడా నిన్ను నెత్తిన పెట్టుకొని తిరిగేవారు కదా. ఇలాంటి కుక్కలతో తిట్టించుకుంటాను సంతోషపడుతూ మరి ఇక ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మీకు. ఇటీవలనే ఈయన మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యే ముందు సీనియర్ కాంగ్రెస్ నాయకులు వేరట, సార్ మరి మాకు నామినేటెడ్ పోస్టులన్నా ఇయ్యరా, మరి మార్కెట్ కమిటీ కూడా పోటీ చేసే వాళ్ళకే ఇస్తే ఎట్లా, మాలాంటి వాళ్ళకి ఇచ్చి ప్రోత్సహించరా అని చెప్పి మరి సీనియర్ సిటిజన్ అయినటువంటి మరి సీనియర్ కాంగ్రెస్ నాయకులు పోయి అడిగితే నువ్వేనా ప్రెస్ మీట్ పెట్టి పుట్టమాను తిట్టినవానే, వాడు రోజు తిడతా ఉన్నాడు, మరి నువ్వు కూడా తిట్టు నీకు కూడా ఇస్తా అన్నట. అంటే ఇవాళ ఎటువంటి రాజకీయాలను ప్రోత్సహిస్తా ఉన్నాడు శ్రీధర్ బాబు అన్నట్టయినా ఒకసారి మంత్రి ప్రజానీకం ఆలోచన చేసుకోవాలి. ఆ కాంగ్రెస్ నాయకుడు వచ్చి బాధపడుకుంటా చెప్తా ఉన్నాడు, ఇదేం రాజకీయం వల్ల నానప్పటి నుంచి మేము పనిచేస్తా ఉన్నాం కానీ ఆయన తిట్టు ఈయన తిట్టు అనేది మేము ఎక్కడ చూలే. ఏదైనా ఉంటే విధానపరంగా విమర్శలు చేసుకోవాలి కానీ ఈ రకంగా బూతులు తిట్టడానికి పదవులు ఇస్తా అని చెప్పి ఇవాళ అందరినీ ఎగేసి ఇలా మన అందరికీ కొట్లాటలు పెట్టించి కులాల మధ్య వైషమ్యాలు సృష్టించి మనకు లొల్లులు పెట్టించి ఆయన హైదరాబాద్ లో సేద తిరుగుతా ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. మరి ఇక్కడ ఇలాంటి నీచులకు మాత్రం అర్థం కావడం లేదు, ఇంకా కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నారు. పైపెచ్చు రౌడీ అని మరి ఇక్కడ వాళ్ళ నాన్నను దొంగ అంటా ఉన్నారు. చూసిన వారా విధవా, మరి నువ్వు నీ పరిస్థితి చూసినట్టయితే మరి 1,00,000 ఉన్నది కానీ ఇక్కడ నువ్వు కాదు ప్రధాన పాత్ర, నీ సారుకుండాలి కొంచెమన్న బుద్ధి. ఇవాళ ఏదైతే బీఆర్ఎస్ నాయకుడిని మరి తిట్టించే విధంగా చెప్పుతోడు కొట్టిస్తా అని చెప్పి కనుక మరి నువ్వు ఏ విధంగా అయితే మాట్లాడుతున్నావో ఇవాళ బీఆర్ఎస్ కార్యకర్తలకు కడుపు మండి వాళ్ళందరూ కూడా అరే శ్రీధర్గా నిన్ను చెప్పుతోడు కొడతామని కనుక అన్నట్టయ్యే ఉంటే మరి మీ పరిస్థితి ఏంది సార్? మీ గౌరవం ఉంటుందా? బయట ఎంతో సౌమ్యంగా పేరు పొందినటువంటి మీరు ఇవాళ మంత్రిలో ఈ నీచ రాజకీయాలు చేసి వీళ్ళతోటి ఎదురుదాడి చేసే విధంగా ఎందుకు వాళ్ళను రెచ్చగొడతా ఉన్నారు నీ అనుచరులు? దీన్ని అరికట్టాల్సిన బాధ్యత నీదే. ఇవాళ